బీరువా నిండుగా చీరలు ఉంటాయి, కానీ మళ్ళీ మన ఏడిపెట్టి తెలుసా, జనవరి 1కి నా జీవితంలో కొత్త చీర లేదు అని ఏడుస్తారు చాలా మంది. మనకి ఎన్నున్నా ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, చీర లేదు, కొత్త చీర లేదని చెప్పి 1 తారీఖున కూడా ప్రార్థనకు మానేసిన వాళ్ళు ఉన్నారా లేరా? లేరా? ఎంక్వైరీ చేయండి. గొలుసు లేదు, తాడు లేదు, చెవులు లేవని చెప్పి ప్రార్థనకు మానేసి ఎక్కగొట్టేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఏ మొహంతో రాను అంటే, చర్చిలో రాగానే ఏం చూస్తారనమాట, మీ చెవులకు బంగారం ఉన్నాయి, ఎత్తడున్నాయి, టెస్ట్ చేస్తారు మీకు అక్కడ గేటు దగ్గర. చాలా మంది ఆలోచన అర్థం కదండి. తాళ్ళు లేదు, మెళ్ళ ఇది లేదు, అది లేదు, చెవులకి అది లేదు, ముక్కుకి ఇది లేదు, కాళ్ళకి పట్టీ లేవని చెప్పి వాటిని వంక పెట్టుకుని మానేసే వాళ్ళు ఉన్నారా లేరా? ఎంతసేపు వీటి కోసమేనా? లేని వాటిని చూసి ఏడుస్తాం, కానీ ఆయన అంటాడు లేని దాని గురించి కాదు. ఏం చేయి, నీకు ఏది ఉందో దాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించు. నాకు పట్టు చీర లేదు కాదు, ఉన్న కాటన్ చీరను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించు.